రిటైర్ అయిన ఖాళీలకు సంబంధించిన ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వట్లేదు. దీనివల్ల హై స్కూల్లో సబ్జెక్ట్ చెప్పే టీచర్స్ లేకుండా పోయింది. పాఠశాలల పునర్వ్యవస్థీకరణ పేరుతో మరి ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, తర్వాత మరి రేషనలైజేషన్ అనేటువంటి పేరుతో కాలయాపన చేస్తూ గత నెల రోజులుగా 9 రకాల పాఠశాల అనే పేరుతో అదొక రకం పేరు పెట్టి పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ కలిపి ఒక మంచి స్కూల్ని డిస్టర్బ్ చేయటమే కదా. నెక్స్ట్ నుంచి మానిటరింగ్ ఎక్కువ ఉంటుంది. మానిటరింగ్ ఎవరు చేయొద్దన్నారు? మేము రావద్దని ఎవరు చెప్పలేదు కదా. పాత సీసాలో కొత్త సారా అంతే తప్ప ఎలాంటి మార్పు లేదు. ఎక్కడండి ఈ విద్యా వ్యవస్థలో ఏం మార్పులు తీసుకొచ్చారు? 0117 రద్దు చేస్తున్నారు. ఏం రద్దు చేశారు? ఏం రద్దు చేయలేదు. గవర్నమెంట్ స్కూల్స్ వ్యవస్థని ఆ వ్యవస్థ లేకుండా చేయడం కోసం చేసేటటువంటి ఎత్తుగడలే తప్ప టీచర్లు అనేవాళ్ళు వీళ్ళు కూడా మనుషులు కదా. ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇవాళ ఏపీ యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయులు ఏపీ యూటీఎఫ్ తరపున వాళ్ళ ఉపాధ్యాయులు ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని చెప్పి ఒకటి, రెండవది పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని చెప్పి, మూడవది పాఠశాలల పునర్వ్యవస్థీకరణ జీవోలు విడుదల చేయాలని చెప్పి 3 డిమాండ్ల మీద ఇవాళ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. ఇవాళ మే 12వ తారీఖు ఇవాళ వేసవి సెలవుల మధ్యలోకి వచ్చాం. రేపు జూన్ 12న విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఆ ప్రభుత్వం యాక్ట్ పెట్టి, ఉపాధ్యాయులు యాక్ట్ పెట్టి వెంటనే బదిలీ షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పింది. ఎప్పుడో గత 4 నెలల నుంచి వారం ప్రతి శుక్రవారం మీటింగ్ జరిపి ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీలు సమ్మర్లో జరుపుతామని చెప్పారు. కానీ ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల నేటికి కూడా బదిలీల షెడ్యూల్ విడుదల కాలేదు. దీంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన ఉంది. ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీల షెడ్యూల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రెండోది మరి పదోన్నతులు కూడా 2021లో పదోన్నతులు జరిగినాయి. తర్వాత మళ్ళీ ఏదో మధ్యలో నామినల్గా ప్రభుత్వం జరిగింది తప్ప మరి రిటైర్ అయిన ఖాళీలకు సంబంధించిన ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వట్లేదు. దీనివల్ల హై స్కూల్లో సబ్జెక్ట్ చెప్పే టీచర్స్ లేకుండా పోయింది. దీనికోసం పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పాం. మూడవది ప్రభుత్వం 117 జీవో రద్దు చేసింది. గత ప్రభుత్వం విడుదల చేసిన 117 జీవో రద్దు చేసి ఈ ప్రభుత్వం ఆల్టర్నేట్ మెమో పెట్టి ఇప్పటికే 9 రకాల పాఠశాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ ఎక్కడ ఏ పాఠశాలలో ఏ స్కూల్ ఉందో కూడా, ఏ ప్రాంతంలో ఏ స్కూల్ ఉందో అన్నది విషయం కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పష్టంగా లేదు. మరి విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఏ విద్యార్థి ఏ స్కూల్లో చేరాలి, ఏ విద్యార్థిని ఏ స్కూల్లో చేర్చాలన్నది గందరగోళంలో ఇవాళ ఉపాధ్యాయులు లేకపోయింది. కాబట్టి ఈ గందరగోళం అన్నిటికీ తెరదించుతూ మరి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఏపీ యూటీఎఫ్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుంది. రేపు ఇప్పటికి రేపుల్లో కూడా స్పందించకపోతే రేపు మే 15వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కేంద్రంలో కూడా ధర్నా జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ పెద్దలు కానీ, అధికారులు కానీ, విద్యాశాఖ మంత్రి గారు కానీ వెంటనే ఆలోచన చేసి బదిలీల షెడ్యూల్ వెంటనే విడుదల చేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పదోన్నతుల షెడ్యూల్ కూడా విడుదల చేయాలి. పాఠశాల పునరీకరణకు సంబంధించి కూడా జీవోలు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అలంకార సెంటర్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేయడానికి కారణం, ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయినప్పటికీ మరి ఇంతకుముందు ఉన్నటువంటి 117 జీవోను రద్దు చేసి దానికి ప్రత్యామ్నాయంగా కొత్త జీవోను తీసుకొస్తామని చెప్పి ఇంతకుముందు ఉన్నటువంటి పాఠశాలల్లో 6 రకాల పాఠశాలలు ఇంతకుముందు ఉంటే ఇప్పుడు 9 రకాల పాఠశాలని మరి తీసుకురావడం జరిగింది. పాఠశాలల పునర్వ్యవస్థీకరణ పేరుతో మరి ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, తర్వాత మరి రేషనలైజేషన్ అనేటువంటి పేరుతో కాలయాపన చేస్తూ గత నెల రోజులుగా షెడ్యూల్ రేపు వస్తుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం ద్వారా బదిలీలు చేస్తాం, సంవత్సరానికి ఒకసారి మాత్రమే చేస్తామని చెప్పి మరి కాలయాపన చేస్తూ ఈ రోజు వరకు మరి బదిలీలు ప్రమోషన్స్ సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయకుండా, అదేవిధంగా పాఠశాలని మరి 9 రకాల పాఠశాలలుగా పునర్వ్యవస్థీకరణ చేసి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఉన్నత పాఠశాలలన్నిటినీ తీసివేస్తూ తక్కువ ప్రాథమిక ఉన్నత పాఠశాలను మాత్రం ఉంచుతూ ఆ ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని మరి 6, 7, 8 తరగతులు బోధించేటువంటి స్కూల్ అసిస్టెంట్లందరినీ మరి వివిధ పాఠశాలలకు బదిలీ చేస్తూ మరి వారికి సర్ప్లస్గా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. మోడల్ ప్రైమరీ స్కూల్ అని, దానికి హెచ్ఎం పోస్ట్ అని, కేవలం సర్ప్లస్ ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా నియమిస్తామని చెప్పడం, అదేవిధంగా మరి ఎంతకు అంటే తెగకుండా మరి ఎన్ని రోజులు దీన్ని ఈ విధంగా కాలయాపన చేస్తూ పాఠశాలలో మరి ఈ వేసవి సెలవులు అయిపోతున్నాయి. మే మరి 2nd వీక్ వచ్చాం, ఇంతవరకు షెడ్యూల్ విడుదల చేయలేదు. మరి వెంటనే మరి ఈరోజు మేము ఈ ధర్నా కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేది ఏమంటే, బదిలీల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలి, ప్రమోషన్లు ఇవ్వాలి,
మరి ఇన్ని రకాల పాఠశాలలు కాకుండా రాష్ట్రంలో యూపీ పాఠశాలని యథావిధంగా కొనసాగించాలి. మరి హెచ్ఎంస్ ప్రమోషన్స్ ఇవ్వాలి. ఎంఈఓ 1 ఎంఈఓ 2 ట్రాన్స్ఫర్లు నిర్వహించాలి. వాళ్ళకు కూడా ప్రమోషన్ల ద్వారా మరి అర్హులైనటువంటి స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఎంఈఓ 1, 2 కూడా మరి ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతూ మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమంటే మరి వేసవి సెలవులు ముగిసే లోపుగా మరి బదిలీలు ప్రమోషన్లు అన్నీ కూడా పూర్తి చేసి మరి విద్యా సంవత్సరంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి పాఠశాలలు ఇన్ని రకాల పాఠశాలలు కాకుండా మరి పాఠశాలలో రకాలను తగ్గించి 117 జీవోకు ప్రత్యామ్నాయమైన జీవోని అందరికీ ఆమోదయోగ్యమైన జీవోని విడుదల చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. జిల్లా సహాధ్యక్షురాలు లీలా నా పేరు. మరి ఇప్పటిదాకా దాదాపుగా నెల రోజుల నుంచి బదిలీలు ప్రమోషన్స్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ తాత్సారం చేస్తుంది. ఇప్పటిదాకా షెడ్యూల్ విడుదల చేయలేదు. మరి దీనిలో భాగంగానే సర్ప్లస్ డెఫిషియెంట్ పోస్టులు మీకు చెప్తామని చెప్పారు. దానికి సంబంధించిన లిస్టులో ఇంకా క్లారిటీ రాలేదు. చాలాసార్లు అసోసియేషన్తో మీటింగులు జరిగినాయి కానీ వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదే జరుగుతుంది. గతంలో 7 రకాల పాఠశాలలు అయితే ఇప్పుడు 9 రకాల పాఠశాలలు అయినాయి తప్పితే ఏ టీచర్ కూడా సాటిస్ఫాక్షన్తో లేదు. ఎందుకంటే ట్రాన్స్ఫర్స్ అనేవి మా ఉద్యోగంలో ఒక భాగం. అలాంటి ట్రాన్స్ఫర్స్ కౌన్సిలింగ్ ద్వారా చేయాలని అనుకున్నాము. గతంలో మేము మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలి అని అడిగాము. 21లో బాగా ధర్నాలు చేస్తాం. అయినప్పటికీ వెబ్ కౌన్సిలింగ్ అన్నారు. మీ ఇష్టం వచ్చిన స్థానాలు పెట్టుకోమంటున్నారు. మా ఇష్టం వచ్చినవి కాదు కదా, ఇప్పుడు ఏం పెట్టుకోవాలో ఏం జరుగుతుందో అనేది ఒక క్లారిటీ లేదు. మరి 117 జీవోని రద్దు చేయాలి. గత ప్రభుత్వం ఏదైతే ఉందో 3, 4, 5 తరగతులను తీసుకొచ్చి హై స్కూల్లో కలిపారు. ఇప్పుడు రద్దు చేస్తున్నాం అని రద్దుకు సంబంధించింది ఒక ఆల్టర్నేటివ్ అని చెప్పి ఆ తరగతులను వెనక పంపించడం జరిగింది. మొన్న మాకు సంబంధించి మా పాఠశాల అయితే పెనగంచిపురం గర్ల్స్ హై స్కూల్ అయితే పిల్లలు అసలు మేము వెళ్ళం టీచర్ గారండి ఈ స్కూల్ నుంచి, ఆయన పేరెంట్స్ మాతో గొడవ పడితే బాబు ఇది గవర్నమెంట్ సంబంధించిన రోలు చాలా వ్యతిరేకత వచ్చింది సార్. అలాంటి వ్యతిరేకతను మేమేం చేయలేని పరిస్థితి. అంటే చూడండి, పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం, పిల్లల్ని తెచ్చుకోవడం పోయి పిల్లల్ని తీసుకెళ్ళి వేరే స్కూల్కి అప్పచెప్పడం. అట్లాగే యూపీ స్కూల్స్ ఉన్నాయనుకోండి, యూపీ స్కూల్స్లో ఉన్న పిల్లలు కూడా పక్కన ఉన్న హై స్కూల్స్ కలపడం. 9 రకాల పాఠశాల అనే పేరుతో అదొక రకం ఒక పేరు పెట్టి పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ కలిపితే ఒక మంచి స్కూల్ని డిస్టర్బ్ చేయడమే కదా. అక్కడ ఉన్న పిల్లల్ని కలపడంతో పాటుగా అక్కడ ఉన్న పోస్టులు కూడా సర్ప్లస్ కింద చూపించి మరి మమ్మల్ని అందరినీ కూడా గాడిలో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది అసలు ఏం తెలియదు. ఇంకా డిఓ పూలు అంటున్నారు, కాసేపు డిఓలకి క్లారిటీ లేదు. డిఓలకు ఆల్రెడీ మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. పైనుంచి ఏది వస్తే వాళ్ళు చేస్తారు తప్పితే వాళ్ళు కూడా క్లారిటీ లేదు. సో ఈ రకమైన పరిస్థితి వస్తే దీనికి తోడుగా మొన్న మీ పాఠశాలని పర్యవేక్షిస్తాం స్పెషల్గా ఇచ్చారు. పర్యవేక్షణ అనేది ఎప్పుడు మాపై ఉంటుంది. దాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షణ అవసరం లేదు. గత ప్రభుత్వం ఏదైతే ఉందో పర్యవేక్షణ పేరుతో మా మీద చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. బీఆర్టీఎస్ రోడ్లో ధర్నా చేస్తామని చేశామని పోరాటాలు. సో దానిలో భాగంగానే పర్యవేక్షణ చేస్తాము. మీకు ట్రాన్స్ఫర్ సంబంధించి మేము ఒకటి అడిగితే వాళ్ళు వేరే రకంగా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ప్రస్తుతం మాకున్న ఇవాళ ధర్నాకు సంబంధించిన మరి యూపీ స్కూల్స్ని కొనసాగించాలి, 117 జీవోని రద్దు చేయాలి. మరి ఉపాధ్యాయులందరికీ కూడా వెంటనే ప్రమోషన్స్ ఇచ్చి ట్రాన్స్ఫర్స్ ఇచ్చి తగు పాఠశాలలో వారిని నియమించాలి. లేదంటే ఈ ధర్నా ఉధృతం అయ్యి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితి దారితీస్తూ చెప్పండి. విద్యా వ్యవస్థ ఉంది అంటే మేము అనుకున్నది జరిగింది అని అనిపిస్తుంది సార్. అంటే కొంతవరకు ఎప్పుడు అనుకున్నామంటే పర్యవేక్షణ విధానంలో మార్పు వచ్చింది, పర్వాలేదు అనుకున్నాం. కానీ మొన్న చూసిన ఒక మెసేజ్ వైరల్ అయింది. సో స్పెషల్గా చెప్పా కదండి, పర్యవేక్షిస్తాము, రాబోయే రోజుల్లో అక్కడే ఉంటాము, పలానోళ్ళు వస్తారు. పర్యవేక్షణ అనేది ఎప్పుడు ఉందండి. 5 సంవత్సరాల సర్వీస్, మాకు 27 సంవత్సరాల సర్వీస్లో ఎవరో వస్తారని పర్యవేక్షిస్తారని మేము పాఠశాలకు వెళ్ళలేదు. సమయపాలు ఎన్ని మామూలుగానే ఉంటాయి. అంటే మనం అడిగేది ఒకటైతే ఒక రకంగా చెప్తున్నారు. ఏదైనప్పటికీ పాఠశాలకు సంబంధించిన అందరం కూడా పనిచేస్తామండి. మేము అనుకున్న డిమాండ్స్ మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే ఆర్థికపరమైనది ఎలాగో జరగట్లా. మీరు అడిగారు ఇప్పుడు డిఏకి సంబంధించి, పిఆర్సీకి సంబంధించిన కమిషన్ వేయలేదు, మాకు రావాల్సిన డిఏలు రాలేదు, ఏదో జీతం అయితే వస్తుంది ప్రస్తుతం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. ఆర్థికపరమైన డిమాండ్లు పెట్టాము, అవి కొంతవరకు నెరవేరాయని అనుకుంటున్నారు. కొంతవరకు మేము చేయబట్టి ఇలాంటి ధర్నానే యూటీఎఫ్ ధర్నా చేయబట్టే ఆ మధ్యలో కొన్ని బకాయిలు నుండి విడుదల చేశారు. తర్వాత ఇంకేమి రాలేదు, అలాంటివి ఉండి. దాంతోపాటుగా ఇప్పుడు కొత్తగా మా మధ్యన ఉన్నది ఏంటంటే ట్రాన్స్ఫర్స్. దీనికి ఏమి ఆర్థికపరమైనది ఏమీ లేదండి. ట్రాన్స్ఫర్ అంటే కోరుకున్న చోటికి వెళ్ళడమే. సో దాంట్లో కూడా ఈ రకమైన ఇబ్బందులు పడతాం. యాప్ అంటే అన్నీ కలిపి ఒక లీప్ యాప్ అని చెప్పి ఒకటి పెట్టారు సార్. అది ఇంకా ప్రస్తుతం ఇంకా అంత పూర్తిగా ప్రాసెస్లోకి రాలేదు. రోజు అప్డేట్ అవుతుంది. మరి ఇంకా తర్వాత చూడాలి అది ఎలా ఉంటుందని. నా పేరు ఎన్ ముత్తయ్య, యూటీఎఫ్ రాష్ట్ర ప్రస్తుత కమిటీ సభ్యులు. ఈరోజు మేము పాఠశాలల పునర్వ్యవస్థీకరణ మీద, అలానే పాఠశాల షెడ్యూల్ విడుదల చేయడం మీద కొన్ని డిమాండ్స్ మీద ధర్నా చేస్తున్నాము. వాటిలో ముఖ్యంగా
యూపీ స్కూల్స్ కొనసాగించాలని, అలానే అందులో స్కూల్ అసిస్టెంట్లు కొనసాగించాలని, అలానే హై స్కూల్ ప్లస్లో అర్హత గల ఉపాధ్యాయుల్ని నియమించాలని, రెండవది బేసిక్ ప్రైమరీ పాఠశాలల్లో 1:20కి ఎస్ఈటీలను కేటాయించాలని, అలానే ప్రతి శుక్రవారం కమిషనర్ గారు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి అన్నీ చర్చిస్తామని చెబుతున్నాము. చర్చించడం కాదు, వారు అనుకున్నవి వీళ్ళకి చెప్పి పంపిస్తున్నారు తప్ప ఒక విషయం మీద కూడా చర్చించి వీళ్ళు చెప్పిన గమనంలోకి తీసుకోవట్లేదు. అటు ఎలాంటి పరిస్థితుల్లో కొనసాగితే గత ప్రభుత్వంలో కమిషనర్ గారు పాఠశాలలకు వచ్చి అడవుడు చేసేవారు. ఇప్పుడు ఈయన కమిషనర్ ఆఫీసులోనే కూర్చొని లేనిపోని జీవోలన్నీ తెచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు. అలానే 117 జీవోని పూర్తిగా రద్దు చేయాలి. వీళ్ళు అధికారంలో రాకముందు రద్దు చేస్తామని చెప్పారు, ఇప్పుడు మోడిఫికేషన్ అని చెబుతున్నారు. మేము కోరేది ఏంటంటే దాన్ని పూర్తిగా రద్దు చేయాలి. దానికి ఆల్టర్నేటివ్ కాదు, స్కూళ్ళకు ఉపయోగపడే జీవోని తీసుకొచ్చి కౌన్సిలింగ్ జరపాలి. అలానే యూపీ స్కూళ్ళలో మాత్రం ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి అనుగుణంగా లేకుండా సర్ప్లస్ చూపించేసి పోస్టులు తీసేస్తున్నారు. అలా కాకుండా దానికి కూడా ఫుల్ ప్యాటర్న్గా పోస్టులు కేటాయించాలని. రెండోది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టి నెక్స్ట్ నుంచి మానిటరింగ్ ఎక్కువ ఉంటుంది. మానిటరింగ్ ఎవరు చేయొద్దన్నారు? మేము రావద్దని ఎవరు చెప్పలేదు కదా. రండి, ఎవరైతే అక్కడ ఇబ్బందులు ఉన్నాయో తెలియజేస్తాము, మేము కలిసి సమస్యలను పరిష్కరిద్దాము. అలా కాకుండా బెదిరింపు ద్వారాల్లో మానిటర్ ఉండదు అని చేస్తే గత ప్రభుత్వాల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలా ఉంటుందని టీచర్ సంఘాల తరఫున తీవ్రంగా ఇది ఖండిస్తున్నాం. లేదు విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చినాయి అనేది వాళ్ళకు అనుగుణంగా చేసుకుంటున్నారు తప్ప, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రపంచ బ్యాంకు విధానాలకు అనుకూలంగా చేస్తారో తప్ప పాత సీసాలో కొత్త సారా అంతే తప్ప ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు సంతోషంగా ఉన్నారండి. వీళ్ళు వచ్చిన తర్వాత ఒక డిఏ ఇచ్చారా? అంతకుముందు ప్రభుత్వం వెళ్ళేటప్పుడు 2 డిఏలు జీవో ఇచ్చి వెళ్తే వాటిని ఇంప్లిమెంట్ చేశారు తప్ప ఇంతవరకు ఒక డిఏ ఇవ్వలేదు కదా. మరి ఎలా అంటే ఇప్పుడు ఏం రేట్లు పెరగట్లేదా? గత 4 సంవత్సరాలు పోల్చుకుంటే డబుల్ అయినాయి రేట్లు. మరి ఏమి డిఏలు ఇవ్వాలి? ఆయన ఉన్నప్పుడు 5 డిఏలు మర్జీ చేసి పిఆర్సీ అన్నారు, ఇప్పుడు 1 డిఏ ఇవ్వలేదు. అంటే టీచర్లు అనేవాళ్ళు వీళ్ళు కూడా మనుషులు కదా, వీళ్ళు కూడా ఓటర్సే కదా, వీళ్ళ ఓట్లు అవసరమే కదా. మరి వారు చేసిన పద్ధతినే వీళ్ళు అనుసరిస్తున్నారు కాబట్టి ఏదైనా ఈ విధానం కరెక్ట్ కాదు. ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ అండి. ముందు గవర్నమెంట్ వచ్చే ముందు 117ని రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయకుండా దాన్ని మోడిఫికేషన్స్ అని చెప్పి యాజిటీస్గా అలాగే జరిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇచ్చినటువంటి బదిలీ షెడ్యూల్ ఎమ్మటే రిలీజ్ చేయాలి. ఈ బదిలీ షెడ్యూల్లో కూడా యూపీ స్కూల్ వ్యవస్థను అనేది రద్దు చేస్తూ ఉన్నారు. దాదాపుగా మన జిల్లాలోనైతే ఒక్కటి కూడా యూపీ స్కూల్ ఉండే విధంగా లేకుండా ఉంది. యూపీ స్కూల్ని యాజిటీస్గా కంటిన్యూ చేయాలి. యూపీ స్కూల్ని రద్దు చేసినటువంటి సందర్భంలో యూపీ స్కూల్ నుంచి పిల్లలందరూ కూడా హై స్కూల్స్కి వెళ్ళే అవకాశం లేదంటే ఆడపిల్లలు డ్రాప్ అవుట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి యూపీ స్కూల్ని యథావిధిగా కొనసాగించాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే మాకు ఇవ్వాల్సినటువంటి డిఏలు కానీ పిఆర్సీ కమిషనర్ వెంటనే వేయాలి. పిఆర్సీ ఇంతవరకు వచ్చిన మరుక్షణంలోనే పిఆర్సీ కమిటీ వేస్తూ ఉన్నారు. పిఆర్సీ కమిటీ లేదు, ఐఆర్ ప్రకటించాలి అనే దాని మీద మేము ఈరోజు ఈ యూటీఎఫ్ తరఫున ధర్నా చేయడం జరుగుతుంది. అలాగే మోడల్ ప్రైమరీ స్కూల్కి 5 పోస్టులు ఇస్తా అన్నారు. కాదు, దాన్ని రోలు చూడకుండా 5 పోస్టులు ఇవ్వాలి, ఊరికి ఒక స్కూల్ ఉంటాం. ఓకే, దాంతోపాటు యూపీ స్కూల్ని యథావిధంగా కంటిన్యూ చేయాలి అనే దాని మీద ఈరోజు మేము ఈ ధర్నా శిబిరంలో ఉన్నామని తెలియజేస్తాం. ఎక్కడండి ఈ విద్యా వ్యవస్థలో ఏం మార్పులు తీసుకొచ్చారు? 117 రద్దు చేస్తున్నారు. ఏం రద్దు చేశారు? ఏం రద్దు చేయలేదు. అలాగే ఎటువంటి మార్పు రాలేదు. ఇంతకుముందు ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ఎటువంటి మార్పు ఇంతవరకు అయితే ఎటువంటి మార్పు రాలేదు. తెస్తా అన్నారు. ఇదంతా గవర్నమెంట్ స్కూల్స్ వ్యవస్థ లేకుండా చేయడం కోసం చేసేటటువంటి వెతుగాళ్లే తప్ప ఈ గవర్నమెంట్ స్కూల్ని అభివృద్ధి చేస్తామని ఒక పక్క చెప్తూనే రెండో పక్క ఇది నాశనం చేయడానికి ఉన్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి.